అవుతుందమ్మా? 3 రోజులు అవుతోంది అన్నం తినక. ఇక్కడంతా చీకటిగా ఉంది. నాకు భయం వేస్తోందమ్మా. అమ్మా, నాకు దెబ్బలు తగిలాయమ్మా. చేతులకు కాళ్ళకు ఏవేవో గుచ్చుకున్నాయమ్మా. ఊపిరి ఆడడం లేదు. కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా. నా గొంతు ఎండిపోయింది. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? నిన్ను ఒకసారి చూడాలి. నీ వల్ల పడుకోవాలి. నాకు పెరుగన్నం తినిపించమ్మా. అక్క ఎక్కడుందమ్మా? నాకు అసలు కనిపించడం లేదు. నాకు తోడుగా ఎవరు లేరు ఇక్కడ. నేను ఇంకెప్పుడు అల్లరి చేయను. నిజంగా అమ్మా, ఇక్కడ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. నాకెందుకమ్మా ఈ శిక్ష? పిల్లలు ఎవరూ కనిపించడం లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నా. అమ్మా, మిమ్మల్ని అందరినీ చూడాలనుంది. అక్కతో ఆడుకోవాలనుంది. నా బర్త్డేకు నాన్న ఏం గిఫ్ట్ ఇస్తాడమ్మా? నేనెవరో తెలియకపోయినా నా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా? నాకు రావాలనుంది. మీ అందరినీ చూడాలనుంది. అడవిలోని పొండు మల్లివే, అందమైన సందమామవే, కన్ను తెరిసి నిన్ను చూసి ఎన్నెలమ్మలా నువ్వు నవ్వవే. చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది. నీకు లాలే పోస్తనంటూ నల్లమప్పే నవ్వుతోంది. నవ్వితే రత్నాలు రాలే, ముద్దుకే ముత్యాలు రాలే, మొగము మోదుగు పువ్వులాయే, పలుకులే రామశిల్కలాయే. సుప్పనాతి సూపు నిన్ను సోకకుండా దిష్టి తీస్తా. నూరేళ్ళు బతుకమంటూ నాయువు నీకు పోస్తా. చిన్నారి, ఎలా ఉన్నావమ్మా? ఏడవకమ్మా, నేను వస్తున్నా. నీకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకేం కాదమ్మా, ఊరుకోమ్మా. ఏడవకు తల్లి. నా గుండె తరుక్కుపోతోంది. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అక్క నీకోసం ఎదురు చూస్తోందమ్మా. రా తల్లి. నాన్న నీకోసం పళ్ళు తెచ్చాడు. రారా, నీకేం కావాలో రా చిట్టి తల్లి. నీకోసం అమ్మమ్మ బిస్కెట్లు తెచ్చింది. రా అమ్మ, ఒక్కసారి. నిన్ను చూడాలని ఆవులు కూడా మేత మేయడం లేదమ్మా. నువ్వు లేని ఇల్లు బోసిపోయింది. ఈ ఇల్లు, ఈ వాకిలి నిన్నే అడుగుతోందమ్మా. నీకోసం ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు చిన్నారి. నా ఒళ్ళు ఒకే ఒక్కసారి నిద్రపోమ్మా. నీకు పెరుగన్నం తినిపిస్తాను. రా చిట్టి తల్లి. చిన్నారి ఆపదలో ఉందా? ఆ పసిపాప బోరుబావులో మరింత కిందకు జారి వెళ్ళిపోయిందా? గంటలు గడుస్తున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలు ఆందోళనగా మారుతున్నాయి. బోరుబావిలోకి నీళ్లు చేరడమే ఈ ఆందోళనకు కారణం. దీంతో ఎక్కారెడ్డిగూడలో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో రెస్క్యూ టీం వేగంగా పనిచేస్తోంది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్కి పరిస్థితిని వివరిస్తున్నారు. ఆయన బోరుబావిలోకి నీరు చేరింది. 180 అడుగుల లోతు దగ్గర నీరు కనిపించినట్లు మ్యాట్రిక్స్ కెమెరా ద్వారా తేలింది.
ఆ నీటిని తీసేస్తే కానీ తదుపరి అన్వేషణ సాగదు. 400 నుంచి 450 అడుగుల లోతైన బోర్లో సుమారు 100 అడుగుల వరకు నీటిని తోడాల్సి ఉంటుంది. అందుకే 300 నుంచి 400 ఫీట్ల పైప్లను బోరిబావిలోకి పంపిస్తున్నారు. 10 నిమిషాల క్రితము ఏదో కెమెరా పంపించినామో ఆ కెమెరా ద్వారా 180 ఫీట్ల దగ్గర వాటర్ ఉంది. ఆ వాటర్లో ఏదో కొంచెం కనిపించినట్టు అనిపిస్తున్నది, కొంచెం డౌట్గా ఉన్నది. ఇప్పుడే ఆర్డబ్ల్యూసీని పిలిపించాము. 300 ఫీట్ తోటి పైపు పంపించి అక్కడ మోటార్ పెట్టి ఆ నీళ్ళని కూడా క్లియర్ చేస్తాము. ఆ నీళ్లు క్లియర్ చేసిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మరి కెమెరా ఏదైతే పంపించినామో ఆ కెమెరా ద్వారా 180 ఫీట్ల దగ్గర కొంచెం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా కాదు అది. మరి వాటర్ తీసిన తర్వాత మళ్ళీ తెలుస్తుంది కాబట్టి 1 గంటలో వాటర్ తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డబ్ల్యూసీ గారు వచ్చినారు, అదంతా కూడా అయిపోయాక మళ్ళీ చెప్తాం ఏందన్నది. మ్యాక్స్ కెమెరా రిజల్ట్స్ వచ్చినా చెప్తున్నాను. 180 వరకు వాటర్ ఉంది, అక్కడ పోయి ఆగిపోయింది. ఆ వాటర్లో పోతే ఆ కెమెరా పనిచేయదు కాబట్టి మళ్ళీ ఏదైతే ప్రైవేట్గా ఉన్నటువంటి నల్గొండ వాళ్ళు కూడా ఒక ఐటెం పంపించినారు, అక్కడ ఏదో కదులుతున్నట్టు అది ఉంది. మేము కరెక్ట్గా చెప్పలేము అది. అయితే ఆ వాటర్ తీసినాక అది ఏందనేది తెలుస్తుంది కాబట్టి వాటర్ తీయడానికి కూడా 300-400 పైన పైపు తెప్పించాము. మోటార్ కూడా రెడీ ఉన్నది. ఆ వాటర్ తీసినాక మళ్ళీ చెప్తాం. 180 అడుగుల్లో ఏదైతే వాటర్ వచ్చింది 180 అడుగుల వరకు మ్యాక్స్ ఏదైతే ఉందో అది కెమెరా పోయింది. అది క్లియర్గా కనిపిస్తుందని డౌటే లేదు. ఆ వాటర్ తీసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఆ వాటర్ తీయడానికి కూడా 450 పైపు తెప్పించాము. ఆ ఓనర్ అతను ఏమంటున్నాడంటే 300 వరకు మేము వేసినాం బోర్ అంటున్నారు. మేము ఇంకా 150 ఎక్కువ తెప్పించాము. వాటర్ అంతా క్లియర్గా తీసేసినాక అక్కడ ఏమున్నదో తెలుస్తుంది కాబట్టి దాని తర్వాత మరి కలెక్టర్ గారు అందరూ కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 2 గంటలు పడుతుందండి. వాటర్ తీయడానికి 1 అవర్ పడుతుంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని దానికి సంబంధించిన మెటీరియల్ కూడా తెప్పించాము. 180 దగ్గర ఏదైతే వాటర్లో పరిస్థితిని బట్టి చూస్తే కొంచెం కదలికలు అనిపిస్తున్నాయి. అది మరి కరెక్ట్గా తెలియదు చెప్పలేము కాబట్టి ఆ వాటర్ తీసినాక మళ్ళీ చెప్తాం. సో 180 అడుగుల లోతులో నీళ్లున్నాయి. నీటి దగ్గర ఏవో కదలికలు అనిపిస్తున్నట్టుగా ఉంది. కానీ నీళ్లను బయటకు తీస్తే కానీ ఏదైంది చెప్పలేమని రవాణా శాఖ మంత్రి అంటున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల వివరాలు మా ప్రతినిధి కృప అందిస్తారు. కృప. ఎస్ రోహిత్, ఇంతకు ముందు మనం విన్నాం ఒక అమ్మ ఆ పాప కోసం ఎటువంటి ఆవేదన అనుభవిస్తుందని. అలాగే ఉంది ఇంట్లో పరిస్థితి. ఆ తల్లి ఉదయం నుండి కూడా ఎంతమంది ఎంత బతిమాలినా సరే నీళ్లు తాగడానికి కూడా ఒప్పుకోలేదు. నా పాపని కళ్ళారా చూసుకోవాలి, ఎందుకంటే 1.5 ఏళ్ల పాప, తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన పాప, ఆడుకుంటూ మళ్ళీ ఆ బోరుబావిలో పడి తిరిగి తన దగ్గరికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నాకు తీసుకొచ్చిస్తారు, ఇంత 2 రోజుల నుంచి జరుపుతున్నారు, ఇవన్నీ కూడా మొత్తం తవ్వుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా పాపని నేను చూసుకోలేకపోయాను. పొద్దున్న లేస్తే 2 పిల్లలు కంటి ముందే ఆడుకుంటూ ఉంటారు. కానీ పాప అక్క అక్షితను చూస్తే వెంటనే చిన్న పాప కూడా గుర్తొస్తుంది, ఎందుకంటే 2 కలిసి ఆడుకుంటారు కాబట్టి. ఆ పాప కూడా చెల్లి గురించి అడుగుతుంది. సో ఆ తల్లి అయితే నిజంగా కంటతడి పెట్టుకుంటుంది. ఏడ్చి కన్నీళ్లు కూడా రావటం లేదు. ఆ ఇంటి నిండా కూడా ఆమెని ఓదార్చడానికి బంధువులందరూ ఉన్నారు. ఆమె అన్నదమ్ములంతా కూడా ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆ తల్లిని ఆపడానికి అవ్వట్లేదు. ఇటువైపు అయితే అసలు రాలేదు. ఎందుకంటే పాపని తనకు సురక్షితంగా అందించమని వేడుకుంటోంది. ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో, ఎందుకంటే అందరికీ హోప్ ఉంది పాప క్షేమంగా వస్తుంది అని. కానీ మనసులో ఒక భయం కూడా ఉంది. ఇటువైపు అయితే పాప పేరెంట్స్ అయితే ఇటువైపు అసలు రావట్లేదు. వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎవరు రావట్లేదు. కాకపోతే ఇక్కడ ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్న 180 అడుగుల వరకు నీరు ఉంది. ఆ నీరంతా కూడా తోడాల్సి ఉంటుంది. తోడిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ కెమెరా సాయంతో పాప విజువల్స్ ఏవైనా మనకి క్లియర్ గా కనిపిస్తే వెంటనే పాప అక్కడ ఉందని ఫోకస్ చేసి తర్వాత ఆ పాపను బయటకు తీయడానికి అవకాశం ఉంటుందని ఆ మోటార్ మనం చూడొచ్చు. 400 అడుగుల వరకు కూడా లోపలికి వెళ్లే మోటార్ను కాసేపటి క్రితమే లోపలికి దింపారు. ఆ పని కూడా జరుగుతూ ఉంది. ఆ మోటార్ని దింపిన తర్వాత ఆ 180 అడుగుల ఏదైతే నీరుందో ఆ నీరంతటిని తోడటానికి కూడా ఒక గంటన్నర సమయం పడుతుంది అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ కెమెరా సహాయంతో పాప ఎక్కడ చిక్కుకుంది అనేది గమనించాలి. ఇంతకు ముందు కదలిక కనిపించింది అంటున్నారు. అయితే పాపది పర్టికులర్ గా పాపది ఏదైనా అంటే బాడీ పార్ట్ కనిపించిందా, లేకపోతే ఏదైనా వాటరా అనేది క్లియర్ గా ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే అంత క్లియర్ గా లేదు. ఆ వాటర్ అంతా బయటకు రావాలి. ఆ మోటార్ తో వాటర్ అంతా బయటకు తోడిన తర్వాత ఆ మట్టిలో ఏదైనా
ఇరుక్కుందా పాప, ఆ విజువల్స్ అన్ని కెమెరా ద్వారా మనం విజువల్స్ అన్ని మానిటర్లో చూసిన తర్వాతనే పాప పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇక్కడైతే మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా శ్రమిస్తున్నాయి. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ తర్వాత ముస్తఫా టీం అక్కడే ఉంది. తర్వాత ఈ మోటార్కి పంపించారు, అంటే ఫైర్ సిబ్బంది ఇక్కడే ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఇక్కడే ఉన్నారు. రెస్క్యూ టీం మొత్తం కూడా ఎక్కడైతే మోటార్ బావిలో పాప బోర్వెల్లో పడిపోయిందో ఆ చుట్టూనే ఉన్నారు. ఫస్ట్ కెమెరా పంపించారు. ఇంతకు ముందే అంటే ఫస్ట్ మనం కెమెరా విజువల్స్ చూసినప్పుడు మంత్రి చెప్పడం జరిగింది, పాప అక్కడ ఇరుక్కుంది, ఆ విజువల్స్ అంటే లోపల ఎక్కడైతే ఇరుక్కుందో అక్కడ వరకు వెళ్ళలేదు, కానీ ఆ పైన కొన్ని అడుగుల పైన వరకు కూడా విజువల్స్ అయితే క్లియర్గా కనిపించాయి ఈ కెమెరాలో. సో పాప ఎక్కడ వరకు ఉందనేది ఈ కెమెరా సహాయంతో ఈజీగా కనిపెడతామని చెప్పేసి అన్నారు ఇంతకు ముందు. సో ఆ ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. మొత్తం అంతా కూడా క్షణం కూడా తీరిక లేకుండా అంతా కూడా శ్రమిస్తున్నారు. మొత్తం వేరే ఊర్ల నుండి జనాలు కూడా అంతా ఇక్కడే ఉన్నారు. అందరూ కోరుకునేది ఒకటే, పాప క్షేమంగా తిరిగి రావాలని. మరోవైపు ఇంతకు ముందు అంటే జస్ట్ ఒక 5 minutes ముందే ప్రొక్లైనర్లు అన్ని కూడా ఆపేశారు ఇక్కడైతే, ఎందుకంటే సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. మళ్ళీ ఈ పనులు కూడా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ప్రెసెంట్ అయితే మాత్రం ఇక్కడ వర్క్ అయితే ఏదైతే సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారో అక్కడైతే పనులు అయితే ప్రస్తుతానికి ఆగాయి, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మొత్తం అంతా ఫోకస్ అంతా ఏంటంటే అందులో 180 అడుగుల వరకు నీరైతే ఏదైతే కనిపించిందో ఆ వాటర్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఒక 5 minutes ముందే దింపారు. మనం చూస్తున్నాం కదా, ఫైర్ సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం అంతా కూడా దాన్ని జస్ట్ మోస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దానినే లోపలికి దింపారు. నిన్న పాపని పడిపోయిన తర్వాత అంటే ఈ బోరుబావిలో ఏదైతే మోటార్ ఉందో దాన్ని తీశారు. దానికంటే సైజ్ అయితే ఇది కొంచెం చిన్నదిగా ఉంది, సన్నగా ఉంది. సో లోపలికి పంపించారు. ఆ వాటర్ అంతా బయటకు తీయాలి. వాటర్ అంతా బయటకు తోడిన తర్వాత పాప ఎక్కడుందనేది క్లియర్ గా విజువల్స్ అనేవి కనబడతాయి. కనపడిన తర్వాత పాపని బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ చెప్తున్నది కూడా ఇదే విషయం జరుగుతుంది. ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా ఇదే జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే ఇది ఒక 10 minutes, half an hour లో అయ్యే ప్రక్రియ అయితే ఖచ్చితంగా కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. 2 hours అనే టైం పడుతుంది మొత్తం అంతా కూడా ఈ వాటర్ అంతా తీయడానికి. అయితే ఈ ప్రొక్లైనర్ తో చేసే వర్క్ మాత్రం కాసేపు ఆపారు, మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే అంటే ఇంతకు ముందు మనం 27 feet వరకు అనుకున్నాం, దానికంటే ఎక్కువగానే మొత్తం అంతా తవ్వారు. మొత్తం అంతా ఒక వే మొత్తం ఫామ్ చేసుకుంటూ మొత్తం ప్రొక్లైనర్తో ఈ మట్టి అంతా కూడా బయటకు తీస్తున్నారు. ఏదైనా సరే మొత్తం అన్ని రకాల అవకాశాలని, ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేయకుండా ప్రతి అవకాశాన్ని అంటే మొత్తం వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏ రకంగా అయితే పాపను తీసుకురావడానికి అవకాశం ఉంటుందని డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక టీం వర్క్ అనేది కనిపిస్తుంది. ఎవరు కూడా పాపని బయటకు మాట్లాడితే అంటే ఇక్కడ సిబ్బందితో ఎవరితో మాట్లాడినా సరే, ఫైర్ సిబ్బంది కానీ, రెస్క్యూ టీం కానీ, ఈవెన్ కలెక్టర్, మంత్రి వీళ్ళందరితో మాట్లాడినా సరే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పాప క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. పాపను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు పూర్తిగా చేస్తాం. అయితే మరి ఎంత టైం పడుతుంది అనేది ఎవరి చేతిలో లేదు. అంటే 1 hour 2 hours పట్టచ్చు అంటున్నారు, లేదా దానికంటే కొద్దిగా ఎక్కువ టైమే పట్టచ్చు. ఒకవైపు ఏంటంటే కొద్దిసేపు మబ్బుగా ఉంటుంది, మరి కాసేపు ఎండగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొద్దిసేపట్లో ఒక 3-4 గంటలు చీకటి కూడా పడుతుంది. సో ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది ఆ టైంలో, ఆ సహాయక చర్యలు కొనసాగేటప్పుడు అనేది కూడా మనం గమనించుకోవాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ వర్క్ జరుగుతోంది. రోహిత్. రైట్ కృప. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పాపను బయటకు తీసుకుని రావడానికి 180 అడుగుల లోతులో నీళ్లుండటంతో నీళ్లను బయటకు తోడేసి పాప ఆచూకీని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అడవిలోని పొండు మల్లివే, అందమైన సందమామవే, కన్ను తెరిసి నిన్ను చూసి ఎన్నెలమ్మలా నువ్వు నవ్వవే. చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది, నీకులాలే పోస్తనంటూ నల్లమప్పే నవ్వుతోంది. నవ్వితే రత్నాలు రాలే, ముద్దుకే ముత్యాలు రాలే, మొగము మోదుగు పువ్వులాయే, పలుకులే రామశిల్కలాయే. సుప్పనాతి సూపు నిన్ను సోకకుండా దిష్టి తీస్తా, నూరేళ్ళు బతుకమంటూ నాయువు నీకు పోస్తా. అడవిలోని పొండు మల్లివే, అందమైన సందమామవే, కన్ను తెరిసి నిన్ను చూసి ఎన్నెలమ్మలా నువ్వు నవ్వవే. చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది, నీకులాలే పోస్తనంటూ నల్లమప్పే
రూపే నవ్వుతోంది. నవ్వితే రత్నాలు రాలే, ముద్దుకే ముత్యాలు రాలే, మొగము మోదుగు పువ్వులాయే, పలుకులే రామశిల్కలాయే. సుప్పనా తీసుపు నిన్ను సోకకుండా దిష్టి తీస్తా, నూరేళ్ళు బతుకమంటూ నాయువు నీకు పోస్తా. చిన్నారిని వెలిగెత్తీయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆలోచన ఎవరిచ్చినా దాన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యేక పరికరాలు తయారు చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం అక్కడికక్కడే వెల్డింగ్ చేసి ఒక పరికరాన్ని రూపొందించారు. బోరుబావి నుంచి నీళ్లను బయటకు తీయగానే ఈ పరికరాన్ని బోరుబావిలోకి పంపించి చిన్నారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఇక్కారెడ్డిగూడెంలో సహాయక చర్యలు కొనసాగుతున్న క్షణం టెన్షన్ పెరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక పరికరాన్ని బోరుబావిలోకి పంపించాయి. బోరుబావిలోకి ఒక కుక్కని పంపించారు. పాప కనిపిస్తే పైకి లాగటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రింబగళ్ళు కంటి మీద కునుకు లేకుండా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పద్నాలుగు నెలల పసికందును క్షేమంగా రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి కూడా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఓఎన్జీసీ సహకారాన్ని తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. బెలూన్ టెక్నాలజీ సాయంతో పాపను బోరుబావి నుంచి బయటకు తీసుకురావాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఏదో మిరాకిల్ జరగాలి. చిన్నారి ఎలాగైనా క్షేమంగా బోరుబావి నుంచి బయటకు రావాలి. తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రార్థనలు ఇవే. 2 రోజులుగా టీవీలకు అతుక్కుపోయిన జనం మాట్లాడుకుంటున్న మాటలు ఇవే. చిన్నారి ఫోటో, తల్లి రోదన చూసిన వారికి కళ్ళు చెమ్మగిలుతున్నాయి. గుండె బరువెక్కుతోంది. పిల్లలు దేవుడి రూపం అంటారు. అలాంటి దేవుడే 14 నెలల చిన్నారిని కాపాడాలని ప్రతి మనసు కోరుకుంటోంది. సహాయక చర్యలు ఫలించాలని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు అందరికన్నా ఎక్కువగా ఆ బిడ్డ తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ మిరాకిల్ జరిగేదెప్పుడు? చిన్నారి మృత్యుంజయురాలై క్షేమంగా బయటకు వచ్చేదెప్పుడు? అందరి ఎదురు చూపులు ఇవే. ఇక్కారెడ్డిగూడలో అన్వేషణ ఫలించాలని అందరూ కోరుకుంటున్నారు. బోరుబావిలో పడిపోయిన చిన్నారులను బయటకు తీసేందుకు కొత్త పరికరాన్ని తయారు చేశాడు ఏలూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తి. తను రూపొందించిన పరికరంతో తేలిగ్గా పాపను బయటకు తీసుకొచ్చేయచ్చు అంటున్నారు. ఆ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది బోరుబావిని ఖాయం చేసి బోరుబావి ఎంత ఎళ్ళపు ఉందో అంత ఎళ్ళపున ఈ మిషనరీ తయారు చేసి ఇది పైన వైర్తో కానీ లేకపోతే ఓ తాడుతో కానీ నూతిలో కాపాడుతాకి 10mm రాడ్స్తో ఈ జల్లెడికి వాళ్ళు ఒక్కొక్క రాడ్ అటాచ్ చేసుకుంటా వీళ్ళు వెళ్తున్నారండి. దానివల్ల ఒక జల్లెడికి చుట్టూ ఎలాస్టిక్ పెట్టేసి దానికి చిన్న మోటార్ పెట్టానండి. అక్కడ ఆ లోనికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల చుట్టూ క్లిప్పింగ్ చూసుకుని ఎప్పుడైతే మోటార్ తిరిగిందో ఈ ఎలాస్టిక్ కూడా ఆ పిల్లని దగ్గరికి పట్టుకుంటుందండి. పట్టుకుంటే ఆ పిల్లని అక్కడ ఏం జరిగింది కరెక్ట్గా పిల్ల క్లిప్పింగ్లోకి వచ్చిన తర్వాత సీసీ కెమెరా ద్వారా జరిగిందంత లైవ్లో చూసుకుంటే అప్పుడు ఆ పిల్లని ఈజీగా తీసేయచ్చండి.
ఇది నా సిచ్యువేషన్ అలా నేను చేసి చూపించా కూడా నేను ఇలాంటి ప్రయోగాలు చేశారు మీరు ఎక్కడ చేశాను. ఎక్కడెక్కడ చేశారు? అంటే నేను మామూలు మా ఇంటికాడ ఒక బోరిబావిలో ఒక బొమ్మను పెట్టి చేసి తీసాము. టీవీలో ఛానల్లో కూడా అది అలా వచ్చింది. పరికరం చాలా ఈజీగా నూతిలో బకెట్ తీసినంత ఈజీగా ఆ పిల్లల్ని మనం బయటికి